ఈ వీడియోలో ఒక చిన్న ల్యాప్టాప్ స్టాండ్ అన్బాక్సింగ్ మరియు దాన్ని ఎలా యూస్ చేయాలి, యూస్ చేయడం వల్ల లాభాలేంటి మరియు ప్రైస్ ఎంత, ఇలాంటి మరెన్నో విషయాలు డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ట్రీమ్లీ కవర్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్లిక్సియో ల్యాప్టాప్ స్టాండ్, ఇది మల్టీపర్పస్కి అయితే మనం యూజ్ చేయొచ్చు. దీన్ని నేను అమెజాన్లో బుక్ చేశాను. ఇప్పుడు చూడొచ్చు మీరు, బ్రాండింగ్ వచ్చేసి ఫ్లిక్సియో అని ఉంది. ఇది ఇమేజెస్ అనమాట. ఇక్కడ ఎంఆర్పి 2499 ఉంది, బట్ ఇది మీకు ఆన్లైన్లో అరౌండ్ 1500 రూపీస్కి అయితే అమెజాన్లో దొరుకుతుంది. దీన్ని నేను ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి దీని పర్పస్ ఎలా యూజ్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని బ్యాగ్లో ఇచ్చారు. బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదన్నమాట స్టాండు. ఇది అల్యూమినియం స్టాండు. సో ఇలా ఉంది. సో మీ సైడ్కి తీసుకొని దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా వెయిట్లెస్ ఉంది. వెయిట్ అయితే చాలా డెలికేట్గా ఉందండి. దీన్ని ఎక్కడికి క్యారీ చేయాలనుకున్నా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇలా ఉంది కదా. సో ఇలా మూవ్ అవుతుంది అనమాట. సో వన్స్ మీరు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ రెండు ఇలా ఓపెన్ అవుతాయి. సో ఇలా కింద పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు యూజ్ చేసుకునేసి ఇవి ఉన్నాయి కదా, ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఇక్కడ కావాలంటే ఇక్కడ, ఇక్కడ కావాలంటే ఇక్కడ, ఎలా కావాలంటే అలా హైట్ మీకు ఎంత కన్వీనియంట్ కావాలనుకుంటే అంత కన్వీనియన్స్ చేసుకొని తర్వాత ప్యారలల్గా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ మీకు ల్యాప్టాప్ ఎంత విడ్త్ ఉందో మీ విడ్త్ని బట్టి ఇక్కడ చూసారు కదా, ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ గమనించవచ్చు మీరు. మ్యాక్సిమం ఇలా ఉంటుంది, మినిమం వచ్చేసి ఇంత ఉంది. సో మీరు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు, బుక్స్కి యూజ్ చేయొచ్చు, ల్యాప్టాప్కి. నేను ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి మొబైల్కి అయితే ల్యాప్టాప్కి అయితే అనేసి. వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంది, బట్ చాలా ఎఫిషియెంట్గా ఉంది. ఈవెన్ ఇది చాలా వెయిట్ని కూడా హోల్డ్ చేయగలదు. ఓకే, ఈ ప్రోడక్ట్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మీకు ఫ్లిక్సియో బ్రాండింగ్ కూడా ఇచ్చారు. ఫ్లిక్సియో బ్రాండింగ్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ హోల్డర్స్ అనమాట. ఈ హోల్డర్స్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు గ్రిప్ కోసము రబ్బర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ కలర్ వైట్ గ్రే కలర్లో ఉన్నాయి కదా, ఇవి రబ్బర్స్. ఈవెన్ ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ని ఫిక్స్ చేసినప్పుడు అది స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఈ రబ్బర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే గ్రిప్ అయితే చాలా బాగుంది. ఇది చాలా వెయిట్లెస్. సో ఈవెన్ ఆఫీస్ క్యారీ చేయడానికి చాలా వెయిట్లెస్ ఉంది, చాలా సింపుల్గా ఉంది. వెయిట్ అయితే అరౌండ్ మీకు 250 గ్రామ్స్ ఉండొచ్చు ఇది వెయిట్. చూడండి క్లియర్గా. సో ఈ బ్యాగ్ ఇచ్చారు కాబట్టి దీన్ని ఈజీగా ఆఫీస్ కూడా క్యారీ చేయొచ్చు. బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు ల్యాప్టాప్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో, ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. సో జస్ట్ ల్యాప్టాప్ని అయితే ఇలా ప్లేస్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుంటే ఐ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది. నేను మీకు ఆ విజువల్స్ కూడా తర్వాత చూపిస్తాను ఎంత హైట్కి వస్తుంది అనేసి. సో ఇది ల్యాప్టాప్ పొజిషన్ అయితే. ఇది ఈజీగా క్యారీ చేస్తుంది, బట్ వెయిట్లెస్ అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి చాలా ఎఫిషియెంట్గా, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ల్యాప్టాప్కి. తర్వాత మొబైల్ హోల్డ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను మీకు. సో ఇలా అయితే మీరు ఫస్ట్ లెంత్ అనేది తగ్గించుకోవచ్చు మొబైల్ విడ్త్ని బట్టి. నేను ఈ మొబైల్ని, సో మొబైల్ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత హైట్ కూడా, సో ఈ హైట్ కావాలంటే ఈ హైట్, ఇలా హైట్ మొబైల్ హైట్, లేదంటే ఇంకా డౌన్ కావాలంటే ఇలా డౌన్ కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం హైట్ వచ్చేసి ఇంత ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం బుక్ రీడింగ్ అయితే ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం బుక్ రీడింగ్కి ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. సో నేనైతే కొద్దిగా విడ్త్ అయితే పెంచుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్ చేసి బుక్ని జస్ట్ ఇలా ప్లేస్ చేసుకొని, ఇన్ కేస్ మీరు రీడింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎంత హైట్ కావాలంటే అంత హైట్, సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆఫీస్కి క్యారీ చేయవచ్చు, ఇంట్లో కూడా మల్టీపర్పస్కి మీరు దీన్ని అయితే యూజ్ చేయవచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంది.
సో ఇది బుక్ పొజిషన్ అనమాట. సో మనం ల్యాప్టాప్కి, మొబైల్కి అలాగే బుక్ పొజిషన్ 3 చూసాము. మీరు వితౌట్ స్టాండ్ నార్మల్ టేబుల్ యూస్ చేసి ఈ ల్యాప్టాప్ని అయితే రెగ్యులర్గా యూస్ చేస్తున్నారంటే ఇలా వర్క్ చేస్తున్నప్పుడు స్లోగా మీకు తెలియకుండానే మీరు స్లోగా ఇలా బెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు బ్యాక్ పెయిన్, సో స్పైనల్ కార్డ్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇలా బెండ్ అవుతారు. సో అలా కాకుండా మనం ఈ స్టాండ్ యూస్ చేసినప్పుడు మన పొజిషన్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది అయితే పొజిషన్ అనమాట మనకి. సో ఐకి స్ట్రైట్గా ఉంటుంది, ఈక్వల్ లెంత్. సో మీరు బెండ్ అవ్వడం జరగదు అనమాట, ఎందుకంటే స్క్రీన్ అనేది మనకి కొద్దిగా పైకి వచ్చింది కాబట్టి మనం బెండ్ అవ్వము. సో ఇలా ఉంటుంది మనకి. సో ఈవెన్ ఆఫీస్లో కూడా మనం ఇలాంటి సెటప్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. అదే మీరు పెద్ద పెద్ద స్టాండ్స్ తర్వాత ఇలాంటివి తీసుకుంటే ఇంత సింపుల్గా క్యారీ చేయలేరు. ఇదైతే చాలా సింపుల్గా ఎఫిషియెంట్గా ఉంది. ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ల్యాప్టాప్ వ్యూ యాంగిల్ అనమాట. ఇప్పుడు మీరు దీన్ని బుక్ రీడింగ్కి యూస్ చేస్తుంటే బుక్ రీడింగ్ని సెటప్ చేసుకున్నప్పుడు యాంగిల్ అనేది ఎలా ఉంటుందో చూడండి. సో సపోజ్ నేను బుక్ని అయితే ఇలా పెట్టుకుంటాను. సో ఈ యాంగిల్లో మీరు బెండ్ అవ్వకుండా సింపుల్గా చాలా ఈజీగా రీడ్ చేసుకోవచ్చు. నార్మల్గా బుక్ రీడింగ్ అనేది మీరు ఇలా పట్టుకుంటారు అనమాట. సో ఇలా పట్టుకొని చదవాల్సి వస్తుంది, లేదంటే ఇలా బెండ్ అయ్యి చదవాల్సి వస్తుంది. బట్ దీంట్లో కన్వీనియంట్గా డిస్టర్బెన్స్ లేకుండా, వితౌట్ డిస్టర్బెన్స్ హ్యాండ్ని ఫ్రీగా మూవ్ చేసుకొని ఈ పొజిషన్ని స్ట్రైట్గా ఉంచుకొని ఇలా అయితే చదవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంది, చాలా ఎఫిషియెంట్గా కూడా నాకు తెలుస్తూ ఉందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. వ్యూవర్స్ అయితే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, బట్ అట్ ఎనీ పాయింట్ మా వీడియోస్, మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.